విజయవాడకి నేను 88, 89 ఆ టైంలో వచ్చా. రంగా గారి మరణానికి ఒక 6 నెలల ముందనుకుంటా నేనక్కడికొచ్చింది. అంటే స్టూడెంట్‌గా 10థ్ క్లాస్ టైంలో వచ్చానమాట అక్కడికి. ఆ టైంలో మేము గట్టెనకాల ఉండేవాళ్ళం. కుమ్మరిపాలెం సెంటర్ ఆ ఏరియాలో. ఒక 6 పోర్షన్‌ల ఇంట్లో అద్దెకుండేవాళ్ళం అనమాట. అక్కడికి వచ్చినప్పుడు ఆ కుమ్మరిపాలెం సెంటర్ అంటే అదొక సెపరేట్ ఊరు. ఊళ్ళో గాదు. ఇక్కడి నుంచి అలా నడుచుకుంటూ రథం దాకా పోవడం లేదా సిటీ బస్ ఎక్కితే 40 పైసలు రథం సెంటర్‌కి, మార్కెట్ అయితే 60 పైసలనమాట ఆ రోజుల్లో. ఆ బస్సులు ఎక్కి వెళ్ళాలి. ఇదంతా ఇదొక పల్లెటూరులాగా ఉండేది. కుమ్మరిపాలెం సెంటర్, రావి చెట్టు సెంటరు, 4 స్తంభాల సెంటరు, ఆ చెరువు, క్వారీ ఇయన్నీ. ఇటు పక్కన భవానీపురం రూటు. మొత్తం ఖాళీగా ఉండేది. వరదొస్తే ఇప్పుడున్నటువంటి హైవేకి ఏదైతే ఈ పున్నమి ఘాట్ ఇదంతా ఉండేది గదా! ఇప్పుడు ప్రస్తుతం పున్నమి ఇవుంది గదా! అదంతా మునిగిపోయేది. ఆ కట్ట అప్పుడు. ఆ కట్ట దాకా వచ్చేసాయి నీళ్లు. కట్ట దాటి హైవే మీదకి గూడా వస్తుండే వరదొచ్చినప్పుడు. అనేక సార్లు మా కళ్ళెదురుగుండా చూసాను. అలాంటిది ఇన్నేళ్లలో చూస్తే అనేక మార్పులు. అయితే మార్పులు ఎక్కువగా కనిపించింది రాష్ట్ర విభజనకు ముందు, విభజన తర్వాతనే. రాజశేఖర రెడ్డి హయాంలో గొల్లపూడి దగ్గర నుంచి ఇన్నర్ రింగ్ రోడ్ డైరెక్ట్‌గా ఎటు రామవరప్పాడు దాకా. తద్వారా అంతకుముందు ఆ కబేళ లేపోతే అటు పక్కన పాముల కాల్వ, నున్న అటెళ్ళాలంటే ఈ రైలు పట్టాలు సత్యనారాయణపురం కూడా పెద్ద తలనొప్పి అప్పుడు. సత్యనారాయణపురంలో రైల్వే గేటు ఉంటే అక్కడ కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ నిలబడిపోతుండేది. పద్దాక అదేం మెయిన్ లైను. సత్యనారాయణపురం లైను అయితే పక్కది. ఈ నయనవరము అవతల ఉన్నటువంటిదైతే పెద్ద లైను. దాంతో అటు రాజీవ్ నగరు, ఉడాకాలని అటు పోవాలంటే నానా నరకం అయ్యేది. ఆ ఫ్లైఓవర్ ఏసిన తర్వాత ఏది ఈ గొల్లపూడి నుంచి అక్కడ మొదట్లో ఒక ఫ్లైఓవర్ ఏశారు. ఏది సింగనగర్ ఫ్లైఓవర్. ఆ ఫ్లైఓవర్‌తో ఒక పెద్ద మార్పు సంభవించింది. ఆ ఏరియా బాగుపడిపోయింది. సింగనగర్ అదంతా గూడా. అంతకుముందు లేబర్ ఏరియా అన్నది కాస్త మిడిల్ క్లాసు, ఇవాళ రిచ్ ఏరియా గూడా అయింది. అలాగే ఇటు పక్కన వచ్చేటప్పటికి ఈ గొల్లపూడి వైపు నుంచి వచ్చేటటువంటిది అక్కడ కబేళా దగ్గర పెట్టాక అటు వన్ టౌన్‌కి వెళ్ళొచ్చు, అటు పక్కన పావనకాలువ వైపుకి వెళ్ళొచ్చు. 2, 3 లైన్‌లు వచ్చేసినాయి. దాంతో ఇప్పుడు ఆ ప్రాంతం చాలా వరకు సెట్ అయింది. ఇంకా డెవలప్ అవుతోంది. అయితే ఈ లోపుగా ఇప్పుడు రాష్ట్ర విభజన తర్వాతన కానూరు దగ్గరన కొత్త రోడ్డు, ఇటు పక్కన ఏలూరు రోడ్డు, బందర్ రోడ్డుని కలిపేటటువంటి కొత్త రోడ్డు రావడాల దగ్గర నుంచి అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అద్భుతమైనటువంటి మార్పులు. ఇప్పుడు గుంటూరు నుంచి వచ్చేటటువంటిదేది చెన్నై నుంచి ఇటు గుంటూరు వైపుగా బెజవాడ వచ్చేవాళ్ళు ఇక ఊళ్ళోకి కూడా ఎంటర్ కాకుండా నేరుగా కాజా టోల్ గేట్ దగ్గర నుంచి లెఫ్ట్ వెళ్ళిపోయి డైరెక్ట్‌గా గొల్లపూడి దగ్గర నుంచి ఆ పైకెళ్ళిపోవచ్చు. నేరుగా గన్నవరం దాకా. ఇప్పుడు ఇవన్నీ ఒక ఎత్తయితే, ఇప్పుడు మరొక మార్పు అన్నటువంటిది జరుగుతోంది. ఏంటయ్యా అంటే 14 కిలోమీటర్ల ఎలివేటెడ్ ఫ్లైఓవర్ నిర్మిస్తున్నారు. ట్రాఫిక్ సమస్య ఇప్పుడు బాగా పెరిగిపోయింది. ఎందుకంటే ఈ రాజధాని అయిపోవడం, అటు ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రులందరూ ఇక్కడే తిరుగుతున్నారు, ఎమ్మెల్యేలు ఇక్కడే తిరుగుతున్నారు, ఎంపీలు ఇక్కడే తిరుగుతున్నారు, ఏఎస్‌లు ఇక్కడే తిరుగుతున్నారు, ఐపీఎస్‌లు ఇక్కడే తిరుగుతున్నారు. మొత్తం యాక్టివిటీ జడ్జిలతో సహా అంతా ఇక్కడే ఉన్నారు కదా! అంతా నడుస్తుంది. దాంతో ఇప్పుడు ఆహ్, కనకదుర్గ ఫ్లైఓవర్ ఇప్పుడుంది గదా! దాని దగ్గర అక్కడి నుంచి గంగూరు క్రాస్ దాకా 14 కిలోమీటర్ల ఎలివేటెడ్ ఫ్లైఓవర్‌కి రెడీ అవుతున్నారు. ఇబ్రహీంపట్నం, గొల్లపూడి, భవానీపురం, బెంజ్ సర్కిల్, కానూరు, పోరంకి, పెనమలూరు మీదుగా గంగూరుకి. హైవే వాహనాలకు అంతరాయం లేకుండా 6 లేన్ ఎలివేటెడ్ కారిడార్‌కి రెడీ అవుతుంది. వాణిజ్య రవాణాకి కూడా వేగం కావడానికి ఇదవుతుంది. త్వరలో ఈ పనులు ప్రారంభించబోతున్నారు.